హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇది సాటర్డే బ్లాగ్ అనమాట. సాటర్డే రోజు ఈరోజు మంచి రెసిపీస్ ఒక రెండు అయితే చూపిస్తున్నాను. అది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే తెలుస్తుంది. ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్, ఇంకా పిల్లల స్కూల్ అయితే సెకండ్ సాటర్డే వల్ల పిల్లల స్కూల్ అయితే లేదు. అలాగే లెగడం కూడా 6:30 6:45 అయితే అయిపోయింది. ఇంకా దీపాలు లేవు కాబట్టి మరీ ధీమా వచ్చేస్తుందండి. అదేంటో పూజ చేస్తే ఫాస్ట్గా అన్నీ తొందరగా చేయాలి, తొందరగా లేవాలి అన్నట్టు ఉంటుంది. అది దీపాలు అవి లేకపోతే ఎందుకో చాలా బద్ధకంగా కూడా ఉంటుంది. ఎక్కడ లేని బద్ధకం, ఊర్లో ఉన్న బద్ధకం అంతా మన ఒంటి మీద ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈరోజు అయితే గబగబా మార్నింగే లేచి అన్ని క్లీన్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే చెప్పాను కదా, ఇడ్లీ రుబ్బని సమస్య లేదనమాట. ఇంక ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ కూడా కొంచెం ఉంది, అది సరిపోతుందో సరిపోదో చాలా అని డౌట్కి ఇంకా ఇడ్లీ పెడుతూ నిన్నటి చట్నీ కూడా ఉంది కాబట్టి కొంచెం ఉప్మా ఏదైతే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉప్మా చేయను, ఇడ్లీ ఒకటే సరిపోతుంది అనుకున్నాను. ఎందుకైనా మంచిది, చాలకపోతే అతనితో అయితే సుప్రభాతం అవుతుంది. అలా చాలను ఎందుకు చేస్తావు, తెమ్మంటే తెస్తాను కదా, ఎందుకు అంత ఇబ్బంది పడతావు నువ్వు అని చెప్పేసి అని అంటారు. కానీ అంటే ఇబ్బంది పడతానంటే ఒక్కోసారి వీళ్ళందరికీ పెట్టి నేను తినేస్తాను, తర్వాత తింటాను, అందరు మిగిలితే తింటాను అన్నట్టు ఉంటాను అనమాట. మ్యాక్సిమం నేనే కాదు, ప్రతి మహిళ కూడా ఇంట్లో ప్రతి ఇళ్ళాలు కూడా ఇదే చేస్తుంది. అందరూ అయిపోయిన తర్వాత ఉంటే తింటారు, లేకపోతే లేదన్నట్టు ఉంటారు. నేను అలా ఒక్కోసారి చేస్తాను. వీళ్ళందరికీ పెట్టిన తర్వాత ఉంటే ఒక్కోసారి ఇలా మళ్ళీ ప్రత్యేకించి చేయడానికి బద్ధకం, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా చేస్తే మళ్ళీ ఉండిపోతుందేమో అనే ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అలా అనుకున్నాను. సరే మళ్ళీ తన చేత మళ్ళీ ఎక్కడ మనకి సుప్రభాతం అయిపోతుంది, ఉదయాన్నే ఎందుకు ఇంట్లో మనం పూజ చేయకపోయినా సుప్రభాతం అవ్వకపోయినా మనకు అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. అదే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. వేడివేడిగా అంటే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి బొంబాయి రవ్వ ఉప్మా కూడా చాలా బాగుంటుంది. చట్నీ ఎలాగో ఉంది కాబట్టి ఇడ్లీ బొంబాయి రవ్వ కలిపి రెండు టిఫిన్స్ అయితే 2 రకాల టిఫిన్లు అయిపోతాయి. అలాగే అందరికీ కలిసి వస్తుందని అయితే ప్రిపేర్ చేశాను. ఉప్మా అయిపోయిందండి. అత్తగారికి, అతనికి, మా అయ్యగారికి ఫస్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. వాళ్ళ ముగ్గురికి ఇస్తాను. ఇంక చెప్పాను కదా, సెలవు వస్తే కనుక మరీ బద్దకిస్తారు పిల్లలు. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. మా టిఫిన్ అయిపోయిన తర్వాత సాటర్డే పదండ్రా స్నానాలు చేయిస్తాను, హెడ్ బాత్ చేసి ఒక్కళ్ళు కదలట్లేదు. ఒకళ్ళు డ్రాయింగ్ వేస్తానని, ఒకళ్ళు టీవీ చూసి, మా వాడికి డ్రాయింగ్ తక్కువ, చేసిన హంగామా ఎక్కువ అనమాట. డ్రాయింగ్ వేసి చాలా తక్కువ, కానీ ప్రయత్నిస్తాడండి. ఎంతో కొంత ఎలాగోలా చేస్తాననే ప్రయత్నం అయితే చేస్తాడు. సరే అని చెప్పేసి వేస్ట్గా నోట్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్వి అవి ఉంటాయి కదా, వాటితో అలా గీస్తూనే ఉంటాడు అనమాట. అలా అనేసి వాళ్ళనైతే వదిలేసాను. టిఫిన్ అయితే అయిపోయింది, పిల్లలు కూడా స్నానాలు కూడా అయిపోయి ఈలోపు ఈరోజు చెప్పాను కదా, చాలా మంచి రెసిపీ మీకు చూపిస్తానని చెప్పేసి. మనం పొటల్స్ అనేది ఎంత ఫ్రై చేసినా, ఎంత కర్రీ చేసినా, అది ఎలా చేసినా కూడా చిన్న కచ్చుకులాడుతుంది. ఎందుకో చాలామంది పొటల్స్ కర్రీ అనేది తినడానికి ఇష్టపడరు. ఇలా ట్రై చేసి పెట్టండి, తిన్ను అని అన్న వాళ్ళు ఉండరు అనమాట. ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఆయిల్లో జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తిన్ను ఎందుకు అన్నానంటే, నేను కూడా పొటల్స్ అంటే నాకు చాలా చిరాకు. అది ఇతనికి ఇష్టం, నాకు చిరాకు. ఉన్న వాళ్ళు ఇద్దరు పొటల్స్ తీసుకొస్తే ఉండిపోతాయి, పిల్లలు అంతగా తినరు. సరే అని చెప్పేసి ఇప్పుడు ఎలాగోలో కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే ఇలా ఈ రకంగా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పొటల్స్ అయితే సన్నంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా బాగా వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వేపుకోవాలండి. ఎలా అంటే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు అయితే ఆనియన్స్ మనం బాగా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్ సగం వేగిన తర్వాత కొంచెం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అలా దంచుకొని ఇవి కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఇది కూరకు కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ప్రతి కర్రీలో వేసుకుంటే చాలా మంచిది. కాకపోతే కొన్నిటికి సెట్ అవుతుంది, కొన్నిటికి సెట్ అవుతుంది. అది చూసి అయితే మనం వేసుకోవాలి. కొన్ని కర్రీస్కి అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, కొన్నిటికి అంతగా బాగుంటుంది అనమాట. దీనికైతే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే వేసాను. ఇవన్నీ బాగా వేపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తే కనుక ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. చూసారు కదా, పొటల్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. లోపల పిక్కలు కూడా తీసుకుంటేనే బాగా వేగుతాయండి. ఆ పిక్కలు అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే నచ్చదు కనుక తీసేసాను. మీకు ఇష్టం ఉంటే కనుక ఆ పిక్కలతో కలిపి వేసుకోవచ్చు. అతనికి ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి ఆగారకాయలు అయితే బాగా తింటారు, కానీ ఇవి అంతగా పొటల్స్లో ఉన్నవి పిక్కలు తింటారనేసి నేను ఎప్పుడు చెప్తాను. ఈ కర్రీ యాక్చువల్గా నచ్చక కచ్చుకచ్చుకులు ఆడుతుంది, ఎంత వేగినా ఎంత ఉడకబెట్టినా అలాగే ఉంటుంది అని చెప్పేసి నేను చాలా వరకు దీన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఇంకా అవి పిక్కలు తీసి సన్నంగా కట్ చేసుకొని ఆనియన్స్ అవి బాగా వేగిన తర్వాత ఇవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఇవి బాగా మగ్గితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఉప్పు కారం వేసుకొని పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి.
బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. కొంచెం నాకు డబ్బింగ్ చెప్పడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల నాకు అంతగా డీటెయిల్గా చెప్పడం అవ్వట్లేదు. కొంచెం ఇబ్బంది అయినా కొంచెం మీరు అడ్జస్ట్ అయితే చూడండి. అంటే వాళ్ళు సండే సెలవు వస్తే చూస్తే తెలుసు కదా మీకు ఇంట్లో ఎంత గోల్గా ఉంటుంది. మాకున్నదే చిన్న హౌస్ అనమాట. ఎక్కడ హాల్లో కేక్ వేసినా ఎక్కడ వేసినా మొత్తంగా వినిపిస్తుంది. అందుకని చెప్పేసి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈసారికి. బాగా మగ్గిన తర్వాత చూసారు కదా ఎంత బాగా మగ్గాయో. ఆ మగ్గిన తర్వాత కారం వేసుకోండి. కారం తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలండి. అంటే ఎంత బాగా కలిపి మళ్ళీ కాసేపు కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది ఏంటంటే మనం కర్రీ బాగా మగ్గనిస్తేనండి కచ్చుకచ్చుకులాడింది అలా అంటే పచ్చి పచ్చిగా ఉండకపోవడం అలా ఉంటుందన్నమాట. దొండకాయ కర్రీ ఎంత ఫాస్ట్గా అవుతుందో ఇది అంత లేట్గా మనకు అవుతుంది. కానీ కర్రీ అయితే మాత్రం అంత పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే నేను పొటల్స్ యాక్చువల్గా తిన్ను, కానీ ఈ కర్రీ ఇలా చేసుకున్న తర్వాత చాలా బాగా నచ్చిందనమాట నాకు. ఇప్పుడైతే అంటే కొత్తగా ట్రై చేద్దాం అని లెక్కలో ట్రై చేశాను. అంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. ఇప్పుడైతే బాగా వేగిపోయి కదా, కొంచెం చెప్పాను కదా దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం వేగిన తర్వాత ఇంకెక్కడైనా కొంచెం కచ్చుకచ్చులు ఆడుతుంది ఏమో అని చెప్పేసి కొంచెం అయితే వాటర్ వేసాను. అవి వేసి ఒక పావు గంటలో కొంచెం ఫ్రై చేస్తే చాలు. చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే, సూపర్గా వచ్చింది. ఇంకా ఈరోజు ఇంకో రెసిపీ ఏంటంటే చాలా పాతకాలం పద్ధతిలో పాతకాలం వంటలో ఇదైతే వంట అనమాట. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఈ కర్రీ ఏంటి అంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎక్కువగా మన పాతకాలం వంటల్లో అమ్మమ్మలు మన నానమ్మలు ఇలా అయితే ప్రిపేర్ చేసేవారు అనమాట. ఆనపకాయ పప్పు అలాగే సాంబార్ కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఆనపకాయ టమాటా కాకుండా ఈ ముక్కలైతే బాగా వేసుకొని నేనైతే సాల్ట్ వేసి ఇలా ఎక్కువగా కలపడానికి ఇష్టపడతాను. ఎందుకంటే చిన్నది పెట్టాను కదా, తపాలి చిన్నది పెట్టడం వల్ల మనం గరిటెతో కలిపితే అవ్వదు. అందుకని చెప్పేసి ఇలా నేనేంటి 2 క్లాత్లు పట్టుకొని ఇలా కింద మీద నుంచి మనం కదుపుకుంటే కనుక శుభ్రంగా పోపు అంతా కలిసిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి, ఎందుకంటే ఆనపకాయకి తొందరగా సాల్ట్ అనేది పట్టేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకొని ఇవైతే మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు దీనికోసం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. ఇదివరకు చాలా కర్రీస్లో ఈ మసాలా మనం ట్రై చేసాము. నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను అనమాట. అలా కాకుండా ఈ కర్రీకి ఎంత ఫాస్ట్గా అయిపోద్దండి అంత ఫాస్ట్గా అయిపోద్దండి. ఇది సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, ఆనపకాయకి సాల్ట్ తొందరగా పడుతుంది కనుక. ఇవైతే మూత పెట్టుకున్న తర్వాత ఈలోపు ఇప్పుడు చెప్పాను కదా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం తెల్లుల్లిపాయలు ఒక 4 ఒక పాయ సరిపోద్ది. తెల్లుల్లిపాయ అంటే పొట్టు తీసుకున్నా పర్వాలేదు, పొట్టు తీసుకోకపోయినా పర్వాలేదు, అది మీ ఇష్టం అనమాట, ఎవరి చాయిస్ అది. నేనైతే పొట్టు తీయకుండానే వేసేసాను. అవి అయిన తర్వాత ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి, ఆనపకాయ కారం కూడా చాలా తొందరగా పడుతుంది, చూసి వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ జీలకర్ర ఇవన్నీ చెప్తున్న లోపు ఈ లోపు మా వాళ్ళు చాలా కేకులు వేస్తున్నారు. కొంచెం చెప్పాను కదా సండే అయితేనే ఇలా ఉంటుంది అనమాట పాట్లు. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా ఆనపకాయ కూడా చాలా మెత్తగా మగ్గిపోయింది. ఈలోపు మసాలా కూడా రెడీ అయిపోయింది కదా. ఈ మసాలా బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉన్నా బాగుండదు, ఎండుమిర్చి నలగకున్నా బాగుండదు. ఇవి బాగా వేగిన తర్వాత ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంతైతే సరిపోతుందో వాటర్ గ్రేవీ ఎంత అయితే నచ్చుతుందో అంత వాటర్ వేసుకొని బాగా ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదు. ఆ వాటర్ వేసి ఒక 2-3 ఉడుకులు వచ్చిన తర్వాత అలా 2-3 అలా అంటే ఆ వాటర్ వేసిన తర్వాత 10 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు అయితే చాలండి. ఆ వాటర్ కొంచెం పచ్చివాసన పోయినంత ఉడికితే చాలు. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఆనపకాయ నువ్వుల మసాలా కర్రీ అంటారు దీన్ని. అంటే మనం ఏ కాయగూరలు వేసుకుంటే ఆ నువ్వుల మసాలా కర్రీ అని అంటాం అనమాట. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే మాకు చాలా స్పెషల్ ఈ కర్రీ. మేము ఎక్కువగా ఇది ట్రై చేస్తాం. అమ్మ వాళ్ళు కానీ మా నాన్నమ్మ వాళ్ళు కానీ మా అత్తగారు వాళ్ళు కానీ బాగా ట్రై చేస్తారనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈరోజైతే చాలా మంచి రెసిపీస్ అయితే 2 చెప్పాను. పొటల్స్ కచ్చుకచ్చులు ఆడకుండా ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను.
చాలా బాగా వచ్చిందనమాట. అలా మీరు కూడా పొటల్స్ ఫ్రై ట్రై చేయండి. మరీ చెప్తున్నాను, పొటల్స్ నచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఆనపకాయ నూనె మసాలా కర్రీ కూడా మీరు ట్రై చేయండి. చాలా పాతకాలం పద్ధతి. ఇలాంటి పద్ధతుల్లో కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. అంటే ఈ కాలం పద్ధతుల్లో అంటే రెస్టారెంట్ స్టైల్ అలా కానీ ఇలా కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.